సీతానగరం మాది. ఆంజనేయ స్వామి గుడి కాడ టవర్స్ ఉంది మా ఇల్లు. మేము ఎరుకులోళ్ళం. మా మరదలకి కాళ్ళు పడిపోయి 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు అయినా కూడా ఏ నాయకుడు కూడా మమ్మల్ని వచ్చి ఇదిగో పింఛన్ అని కూడా పింఛన్ కూడా రాయలేదు అమ్మాయికి. ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు అనేది సాయం అనేది చేయలేదు. ఆ అమ్మాయి 22 సంవత్సరాల నుంచి మంచంలోనే ఉంటుంది. వాళ్ళ అమ్మ అడుక్కొచ్చల్లా ఆ అమ్మాయిని పెంచుకుంటుంది. వాళ్ళ అమ్మ అడుక్కొచ్చి ఆ అమ్మాయిని పెంచుకుంటుంది. ఆ అమ్మాయి పరిస్థితి అస్సలు బాగోలేదు. అసలు ఒంట్లో కూడా బాగుంటలేదు. మాకు సాయం చేయమని నాయకుల్ని అడుగుతున్నాం, కోరుతున్నాం. ఒక్క నాయకుడు కూడా వస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, ఆధార్ కార్డులు అడుగుతున్నారు, బియ్యం కార్డులు అడుగుతున్నారు, అవన్నీ చేపించుకుంటున్నారు. కానీ ఏంటమ్మా మరి నీకు పింఛన రాలేదా, మరి పింఛన్ ఇచ్చారా లేదా అని చెప్పి ఇంటికి వచ్చి అడిగిన వాళ్ళు లేరు. ఆమెకు ఆధార్ కార్డు ఉంది, బియ్యం కార్డు ఉంది, అన్ని కార్డులు ఉన్నాయి ఆమెకి, అన్నీ ఉన్నాయి. ఆమె ఇక్కడే ఈ ఊరు కోళ్ళం. 22 సంవత్సరాలు ఆమెకు పడిపోయి కాళ్ళు పడిపోయి ఒక్కళ్ళు కూడా సాయం చేయట్లేదండి. ఏ నాయకుడు కూడా వచ్చి ఏంటి అమ్మ అని కూడా అడగట్లేదు. మా బాధ, మా ఆమె బాధ ఎవరు తీరుస్తారు? ఆ ముసలమ్మకు కూడా కాళ్ళు కనపడతలేదు. ఆమె అడుక్కొచ్చి పెడుతుంది అట్లా ఆమెకి. ఆమె పరిస్థితి కూడా బాగాలేదు, ముసలమ్మ పరిస్థితి కూడా బాగాలేదు, ఆమె కూడా లేవట్లేదు. అందుకని కోరి ఈ గవర్నమెంట్ని వాళ్ళు పింఛను పెట్టమని చెప్పి కోరుతున్నాను. పింఛన్కి రాపరుచుకున్నామని. పింఛన్ లేదు నాకు, అసలుకి తినటానికి కూడా నాకు జరుగుబాట్లేదు. పింఛన్ వస్తుందేమో అని చూస్తున్నాను, అందరిని అడుగుతున్నాను, ఎవరు పట్టించుకోవట్లేదు నాకు. అది పింఛన్కి రాస్తారని అడుగుతున్నాను.